అంతే గైస్, నేనైతే ఫ్రెష్ అవ్వాలి. చాలా టైర్డ్ అయిపోయాను. అంటే మొత్తం అంతా చెమట పట్టేసింది. చెప్పా కదా మధ్య మధ్యలో అంతా ఎండ అయితే ఉంది కొంచెము, అందుకు కొంచెం స్వెట్ అయితే ఎక్కువైంది. ఇంకా స్నానం చేసి టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఫస్ట్ కోనేరులో అయితే మునిగి రావాలి, అది కూడా చూపిస్తాను. లాస్ట్ టైం కూడా మీకు కోనేరు బ్లాగ్లో అయితే చూపించాను. ఒకసారి ఆ బ్లాగ్స్ కూడా చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఈసారి కొంచెం డీటెయిల్గా చూపిస్తాను అప్పటికంటే ఇప్పుడు. కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాను గాయస్. బైక్ ఇక్కడ పార్క్ చేశాను, తాడు టీ షర్ట్ వేసుకొచ్చా. అదే కోనేరు. లాస్ట్ టైం బ్లాగ్స్లో చూపించా కదా, చేపలన్నీ ఉన్నాయి అక్కడే. ఇప్పుడు ఆడ ఈ కోనేరు అనేది చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ స్నానం చేసే గుళ్ళోకి వెళ్ళాలి, కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ దగ్గరికి. సో అందుకే ఈ కోనేరు దగ్గర స్నానం చేసి రూమ్ ఇందాక చూపించా కదా, ఇంకా రూమ్కి వెళ్ళిపోయేసి డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి ఈరోజు దర్శనానికి. ఎందుకంటే రేపు మళ్ళీ వేరే ప్లాన్ ఉంది. సో నీటి దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఫోన్ ఇక్కడే పెట్టేసి వెళ్తున్నా దీంతోనే, కాబట్టి అందుకు ఫోన్ తీసుకోవాలని అక్కడ దగ్గర చూపించండి. లాస్ట్ టైం చూపించా కదా బ్లాగ్లో, అప్పుడు చూడండి. ఫోన్ పెడదాం అనుకున్నా గైస్ అక్కడ బండి దగ్గరే, బట్ కానీ తెచ్చిన ఇక్కడ సైడ్ పెట్టచ్చులే అని. ఇప్పుడే చేపలకి ఫుడ్ కొన్నా, అదే బొరుగులు 30 రూపీస్. ఇది ఎగ్ జగ్గు 20 రూపీస్. నేను నీళ్ళలో దిగలేడు, నాకు భయం, చేపలు ఉంటాయి. సో అందుకు నీళ్ళలో దిగనీకి భయం అని చెప్పి జగ్గు తెచ్చుకున్నా. అందుకే ఇక్కడ చేపలకి ఫుడ్ వేస్తే చాలా మంచిదంట. చేపలు ఇక్కడ అసలు ఎవరు చంపరు. కింద చాలా చేపలు ఉంటాయి, ఏదో అక్కడ కనపడుతున్నాయి చేపలు. చూపిస్తాను దగ్గరికి వెళ్ళిన తర్వాత, చూపిస్తానండి. చూడండి చేపలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఒక్కొక్కటి 3-4 కేజీల చేప. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, చూడండి ఇవన్నీ చేపలే. చూడండి ప్లేస్, చాలా పెద్ద పెద్ద చేపలన్నీ ఉన్నాయి అవి. ఇక్కడ దిగడం అయితే ఇంపాసిబుల్, ఇంకా నాకు అర్థమైంది. జగ్గు తెచ్చుకుంది దానికే కదా, మనకి వాటర్లో తడిచిపోయేసి వెళ్దాము. ఫస్ట్ చేపలకైతే ఫుడ్ వేద్దాము. చూడండి ఎన్ని వస్తాయి చేపలు, చూడండి చూడండి. ఎన్ని చేపలు చూడండి, ఎన్ని పైకి లేచినాయి అసలు బొరుగులు వేస్తానే. చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ప్లేస్ ఈ టైం ఈవినింగ్ టైంకి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ తాడు కట్టారు, తాడవతల లోతు ఉంటుంది, తాడవతల వెళ్ళకూడదని. కుక్కలకి ఇంతసేపు బిస్కెట్లు వేసాను. చూడండి కుక్కలన్నీ సెక్యూరిటీ వచ్చినట్టు వచ్చినాయి, ఎస్ గార్డ్స్ వచ్చినట్టు వచ్చినాయి. నాకు బిస్కెట్లు వేసాను ఇంతసేపు, పార్లేజీ. చూడండి ప్లేస్ ఈవినింగ్ అయ్యేసేది ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఇంకా ఫుల్ తడిచిపోయినా. ఇంకా బైక్ దగ్గరికి వెళ్ళేసి స్టార్ట్ అయ్యి గుడికి వెళ్దాము. రూమ్కి వెళ్ళేసి ఫస్ట్ స్నానం చేసి మళ్ళీ గుడికి వెళ్దాం. చూడండి ఫుల్ తడిచిపోయాను, నీళ్ళలోకి దిగిన. ఇంకా రూమ్కి వెళ్ళేసి స్నానం చేసి గుడికి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెష్ అయితే ఈ గుడి దగ్గరికి అయితే వచ్చేసా. చూడండి వైట్ షర్ట్ వేసుకున్నా, బైక్ ఇక్కడ పార్క్ చేశాను. లాస్ట్ టైం కూడా చూపించా కదా, ఇది గుడి ఎంట్రన్స్ స్టార్టింగ్. ఇక్కడ బైక్ పార్కింగ్ ఇక్కడ చేశాను. అక్కడ కనపడుతుంది కదా టెంపుల్, చూపిస్తాను దగ్గర. ఇక్కడైతే మొత్తం కేవ్స్, హోటల్స్ అన్నీ ఈ పక్కనే గుడి ఫ్రంటే ఉంటాయి. అది గుడి స్ట్రైట్ కనపడుతుంది కదా, అది గుడి. మొత్తం గుడి బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్. ఇప్పుడు మనము మడికేరి నుంచి వచ్చాం కదా, మడికేరి మొత్తము ఆ ఫారెస్ట్ బ్యాక్ సైడ్ ఉంది మొత్తం మడికేరి అంతా. ఆ ఫారెస్ట్లో కూడా ట్రెక్కింగ్ వెళ్ళొచ్చు. చూడండి టెంపుల్ ఫ్రంట్, ఇది కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా ఫారెస్ట్. ట్రెక్కింగ్ కూడా ఉంది, ట్రెక్కింగ్ కూడా వెళ్ళొచ్చు. అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాము, 4-5 కిలోమీటర్స్ ఉంటుంది ట్రెక్కింగ్. బ్యాక్ సైడ్ అంతా ట్రెక్కింగ్. చూపిస్తాను గుళ్ళో మ్యాక్సిమం. ఫోన్ అదైతే అలా ఉండదు. నేనైతే ఉత్తకాలతో వచ్చాను. రూమ్ దగ్గర చెప్పులు వదిలిపెట్టేసి హెల్మెట్ ఒకటి తెచ్చుకొని హెల్మెట్ దాంతో టాప్ బాక్స్లో పెట్టేసా. ఇంకా గుళ్ళోకి వెళ్ళి చూపిస్తాను. గుడి దగ్గరికి అయితే వచ్చేసాను గైస్, దగ్గర ఉన్నాను. ద బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే టెంపుల్, కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఎలిఫెంట్ వచ్చింది ఇక్కడికి కుక్కేలో.
ఓకే, దేవుడి దగ్గరికి అయితే పిలుచుకెళ్తాను లోపలికి. చూడండి ఇక్కడ గుడి లోపలికి వచ్చాను. గుడి లోపల అయితే కుక్కే సుబ్రహ్మణ్యం లోపల మనీ ఇస్తే అది మనకు దీవెన ఇస్తుంది. దానికి అంత ట్రైనింగ్ ఇచ్చారు చూడండి. చేతిలో దానికి మనీ పెట్టామంటే ఆ మనీ తీసుకొని అతనికి ఇచ్చేసి అది మనకు ఆశీర్వాదం ఇస్తుంది. క్యూ లైన్ అయితే ఉన్నాను. ఇక్కడ ప్రతి ఒక్క చోట బోర్డులు రాస్తున్నారు చూడండి. మొబైల్స్ అసలు ఇన్సైడ్ వాడకూడదంట. షర్ట్ ఇప్పేసి లోపలికి పోవాలంట. షర్టు రిమూవ్ షర్ట్, బనియన్, హ్యాట్ వైల్ ఎంటరింగ్ ఇన్సైడ్ ద టెంపుల్. ఇక్కడ టెంపుల్ లోపలికి అయితే షర్ట్ లేకుండా వెళ్ళాలి. కుక్కే సుబ్రహ్మణ్యంలో షర్ట్ ఉంటే అలవలేదు. షర్ట్ లేకుండా లోపలికి వెళ్ళాలి. నేను షర్ట్ లేకుండా లోపలికి వెళ్ళేసి బయటకు వచ్చాను ఇప్పుడు దర్శనం చేసుకొని. షర్ట్ బనియన్ హ్యాట్ ఏం లేకుండా లోపలికి వెళ్ళాలి. ఫోన్స్ కూడా లోపలికి అలవలేదు. చూడండి బ్యాక్ సైడ్ ఎలిఫెంట్ ఏదో చేయిస్తున్నారు. అందులో ఏదో ఆశ్లేష నక్షత్రం అంట. అందులో ఆశ్లేష పూజ ఏదో చేయిస్తారంట. దాని గురించి కూడా చెప్తాను, బయటికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ఏనుగుతో చేయిస్తున్నారు కదా, రేపు ఏదో ఉత్సవం ఏదో ఉన్నట్టుంది. ఏదో ఉత్సవం ఉందంట అక్కడ. స్వామి వాళ్ళు చెప్పారు. రథాలు కూడా తెప్పించారు. లోపల ఏదో మొత్తం బాటిల్స్తో మొత్తం తీర్థం అంతా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏనుగు తీసుకొచ్చినారు ఇప్పుడే. ఏదో ఉత్సవం అయితే రేపు ఏదో ఉంది. అందులో ఆశ్లేష నక్షత్రం రోజు ఆశ్లేష పూజ చేస్తే చాలా మంచిదంట. బయట టికెట్ తీసుకుందామని అడిగితే రేపు మార్నింగ్ 6:30కో 7కో ఉందంట పూజ. 400 రూపీస్ అండి టికెట్కి. రేపు మార్నింగ్ 6కి వస్తే టికెట్ ఇస్తారంట. 6:30కి పూజ జరిపిస్తారంట. అదే పూజ జరిపించాలంటే మార్నింగ్ తొందర లేసి 5కి లేచి స్నానం చేసి 6 కల్లా ఇక్కడికి వచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. సో చూద్దాము, వీలైతే పూజ చేయిద్దాం. అది దాని గురించి డీటెయిల్స్ అవన్నీ మీకు ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఒక వీడియో అయితే చూపిస్తాను. అక్కడ మొత్తం అమౌంట్ అంతా రాసి పెట్టున్నారు, చూపిస్తాను. అది నాకు టెంపుల్ మెయిన్ కుక్కే సుబ్రహ్మణ్యం టెంపుల్ నుంచి ఇక్కడ కొంచెం లెఫ్ట్కి వస్తే ఆదినారాయణ టెంపుల్ అంట. ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ అంట. ఇది వెళ్ళే రూట్, అక్కడికి టెంపుల్కి వెళ్ళే రూట్. ఇక్కడ లెఫ్ట్లో కొంచెం చూపిస్తాను చూడండి. చెప్పా కదా టెంపుల్ దగ్గర నుంచి ఈ పక్కకు వచ్చిన ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ వెండివి. ఒక్కొక్క దోషాలకు ఒక్కొక్కటివి. ఇప్పుడు 3 తీసుకున్నా. ఇది చర్మ దోషానికి, ఇది జాబుకి, ఇది నాగదోషానికి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఇక్కడ. ఇవి తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ సమర్పించాలి. ఇవి 190 రూపీస్ తీసుకున్నారు. వెండివి ఇవి 190 తీసుకున్నాడు 3 కలిసి. లోపల ఏ దోషాలు ఉంటే దాని తగ్గట్టు ఇవి అక్కడ సమర్పించి ముక్కున్నామంటే ఆ దోషాలు తీరుతాయని ఇక్కడ నమ్ముతారు. అందుకు నేను తీసుకున్నాను ఇవి. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను టెంపుల్. వీలైతే పోలీసులు అయితే అలో చేయకుండా చూపింది. ఇది టెంపుల్ ఎంట్రన్స్, ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ అని చెప్పా కదా. ఇది వేటు దర్శనము. ఇక్కడ కనపడుతుందా బోర్డు? ఇక్కడ కనపడుతుందండి బోర్డు. ఇది వేటు దర్శనము. ఇక్కడ చూడండి లెఫ్ట్లో వాటర్ అంటున్నాయి కదా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము గుడి లోపలికి ఎంటర్ అయ్యే టైంకి అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయి వాటర్, ఇలా ఉన్నాయి వాటర్. ఫుల్ వర్షం పడి మేము గుడి నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం ఈ నుంచి మొత్తం ఫ్లో అవుతుంది. స్పీడ్గా ఫ్లో అవుతున్నాయి వాటర్ అంతా. అంటే ఈ వరకు వచ్చాయి, స్టెప్స్ వరకు వచ్చాయి వాటర్. వర్షం పడిందంటే ఇది మొత్తం ఫుల్ ఫ్లో అయిపోతుంది. ఇక మొత్తం ఏదో రాళ్ళు నిలబెడుతున్నారు. నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు టైం అయిపోతే. ఇక్కడ చూడండి అన్ని పూజల పేర్లన్నీ ఉన్నాయి, దానికి అంత డబ్బులన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఎవరైనా ఎవరైనా రావాలనుకుంటే పూజ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వేటు దర్శనము. నేను ఇక్కడ ఇల్లు కట్టడానికి వచ్చిన. ఇక్కడ ఎన్ని రాళ్ళు పెడితే అంత పెద్ద ఇల్లు కడతారని చెప్పి అన్నారు. సో అందుకు నేను 6 ఫ్లోర్ రాళ్ళు పెట్టిన. 6 ఫ్లోర్లు బిల్డింగ్ కడతా. 6 ఫ్లోర్ బిల్డింగ్ అయితే కడతా. చూడండి అందరూ ఒక్కొక్కరు మిద్దెలు కట్టేసినారు. ఇటైతే ఒక అపార్ట్మెంట్స్ కట్టేసినాడు ముందర. సరే గైస్, అంతే. ఇంకా ఇక్కడైతే టెంపుల్ క్లోజ్ చేశారు, చెప్పడం మర్చిపోయా. టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. ఇంకా నేను టెంపుల్ బయటికి అయితే వెళ్తున్నాను. కొంచెం ముందరకు వస్తే ఇక్కడ అన్ని షాపింగ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ షాపింగ్ చేసేటి ఇంకా కొన్ని చెప్పాక స్పైసెస్ ఇక్కడ ఎక్కువ ఫేమస్ అని కుక్కేలో. స్పైసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడే మా చెల్లికి ఒక బ్యాగ్ తీసుకున్నా. ఇక్కడ షాపింగ్ కొంచెం చేస్తాను అప్పుడు. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి.
చూపించుంటే అప్పుడు అదే స్పైసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవే స్పైసెస్ అన్ని బిర్యానీలోకి దీనిలోకి వేసుకునేకి. స్మెల్ బాగున్నాయి. ఇంకన్నీ టాయ్ షాప్స్. ఒకసారి మా అమ్మని రోజు స్పైసెస్ ఏమైనా కావాలంటే తీసుకొని వెళ్తా, లేదంటే లేదు. ఇంకా షాపింగ్ ఉన్నాయి ఇక్కడ అయితే. నోరైతే ఫుల్ ఎండిపోయింది ఇప్పుడే, అందుకే ఇంకా మాజా తీసుకున్నాం ఒకటి. మాజా తాగేసి బయట ఫుడ్ కూడా ఉంటుంది, బయట చూపిస్తుంది. అది కూడా మొత్తం వెజ్జే ఉంటుంది, నాన్ వెజ్ ఉండదు ఇక్కడ. నాన్ వెజ్ దొరకదు అసలు. లాస్ట్ టైం వచ్చినప్పుడే గుడ్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు తిందామని కూడా నాన్ వెజ్ దొరకలా. చూడండి, నియో మైసూర్ కేఫ్ అంట, వెజ్ రెస్టారెంట్ అండ్ క్రీమ్ పార్లర్ అంట, ఐస్ క్రీమ్ పార్లర్, వెజ్ రెస్టారెంట్. ఈడ ఒకటి ఉంది. బయట ఒక హోటల్ ఉంటుంది, అక్కడ నార్మల్ హోటల్. అక్కడ టేస్ట్ అయితే ఫుడ్ చాలా బాగుంటుంది. చూపిస్తాను అక్కడ కూడా ఫుడ్. టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తే ఒక ఫుడ్ తినేది ఉంది. ఇక్కడ బోండా తీసుకున్నా, పలావు. లాస్ట్ టైం వచ్చినప్పుడు పలావ్ తీసుకున్నాం, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. పలావ్ బాగుండింది. పలావ్ కూడా తీసుకున్నాను. ఫస్ట్ బోండా అయితే తీసుకున్నా. చెప్పడం మర్చిపోయి, ఆశ్లేష బలి పూజ. ద పూజ కాస్ట్ వచ్చి 400 రూపీస్. అది మార్నింగ్ 6కి వెళ్తే అక్కడ డైరెక్ట్ ఇస్తారంట టికెట్. 6:30కి పూజ అయితే స్టార్ట్ అవుతుందంట ఫస్ట్ బ్యాచ్. ఇంకా మిగతాటి కూడా అన్ని మొత్తం అక్కడ పూజలన్నీ అమౌంట్స్ అన్నీ రాసి పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక ఫోటో తీసి అది పెడతాను, స్క్రీన్ మీద పెడతాను. చూడండి గైస్, రాత్రి చెప్పా కదా ఎప్పుడు కుక్కేకి వచ్చినా ఖచ్చితంగా వర్షం పడుతుందని. నేను నైట్ అయితే పర్లేదని చెప్పా కదా. చూడండి ముందర రాత్రి అంతా ఫుల్ వర్షము. ఇప్పుడు కూడా ఇంతసేపు ఇందాక చినుకులు పడుతున్నాయి. చూడండి ఫాగ్ అంతా, బ్యాక్ సైడ్ ఫాగ్ అంతా, కొండలకంతా ఫారెస్ట్ది. ఖచ్చితంగా కుక్కేకి వచ్చిన ప్రతిసారి వర్షం పడుతుంది. చూడండి బయట పడింది ఇంకా ఫాగ్ అంతా. నిన్నంతా ఉడకబెట్టింది కొంచెము. ఈరోజు చూడండి చలి చంపుతుంది. మార్నింగ్ 5:50 అలా అయిన టైం అయితే ఇప్పుడు. ఇంకా వెళ్ళి అక్కడ పూజ దగ్గర టికెట్స్ తీసుకోవాలి. చూడండి మొత్తం చలికైతే మొత్తం ఎట్టటే స్కిన్ అంతా ఎట్టటే ఉంది. ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళడానికైతే అక్కడ లైన్ కనపడుతుంది చూడండి. ఆ లైన్ అంతా దానికి ఏమో తెలీదు, ఒకసారి వెళ్ళి కనుక్కోవాలి. లైన్ దానికైతే తెల్లారుతుంది వెళ్ళేసరికి. చూద్దాం మార్నింగ్ క్యూ ఎంత ఉందో ఆశ్లేష బలి పూజకు. ఆ క్యూ నుంచి అంతా దాటుకొని చూడండి ముందర కూడా క్యూ ఉంది. అక్కడ ఇస్తారు, సేవా కౌంటర్ ఉంటుంది. ఆ సేవా కౌంటర్ దగ్గర ఇస్తారు టికెట్. వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. టికెట్ తీసుకొని ఇప్పుడే బయటకు వచ్చాను సేవా కౌంటర్ దగ్గర నుంచి. సేవా కౌంటర్ దగ్గర నుంచి ఇప్పుడే టికెట్ తీసుకొని బయటకు వచ్చాను. ఇది టికెట్ 400 రూపీస్ ఛార్జ్ చేశారు. ఆశ్లేష బలి పూజ మార్నింగ్ బ్యాచ్. వెళ్ళి పూజ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇక్కడ క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. ఈరోజు ట్యూస్డే అంట, ట్యూస్డే ఏదో ముఖ్యమైన రోజు అంట. సో అందుకు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. సరే పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం లేట్ లేకుండా. ఫస్ట్ బ్యాచ్లో ఉండొచ్చు, లేట్ అయిందంటే మళ్ళీ సెకండ్ బ్యాచ్ 8:30. ఆ బ్యాచ్ అయితే లేట్ అవుతుంది. ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోయే టైం తొందరగా వెళ్ళిపోవాలి కదా మళ్ళీ ఇక్కడ నుంచి. సో అందుకు ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాను. దగ్గర 1.5 hour అయితే టైం పట్టింది. చూడండి బయట ఫుల్ వర్షం పడుతుంది. పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రసాదం అయితే ఇచ్చారు. టెంకాయ ఇచ్చినారు, కలకండ ఇచ్చినారు, పూలు ఇచ్చినారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. వర్షం తగ్గితే బయటికి వెళ్ళాలి. టైం అయితే ఆల్మోస్ట్ 8 దాటింది. నేను వర్షమే పడలాగని ఫీల్ అయినా కదా. ఈరోజు చూడండి వర్షం అసలు ముందరంతా ఫాగ్, ఏం కనపడలేదు. వర్షం భయంకరంగా పడుతుంది. మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు పడుతూనే ఉంది. ఈరోజు అసలు ఏం ప్లాన్ వేయాలో ఈ వర్షంకి ఏం అర్థమే కానలే నాకు. గోప్రో బయటికి కూడా తీయలేను, నేను మీకు చూపిలేను ఏం వర్షంకి. ఫస్ట్ టెంపుల్ నుంచి అయితే బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తినాలి, ఆకలి వేస్తుంది ఫుల్. సేపు ఇదంతా జనాలు కూర్చోన్నారు. పూజ జరిగింది అయితే ఇక్కడే ఇంతసేపు. ఇక్కడే పూజ చేసింది ఇంతసేపు. ఇక్కడ మన టెంకాయ ఇదంతా పూలు అయితే ఇస్తున్నారు, అవి తీసుకుని అయితే వెళ్దాము. చూడండి నా నెక్స్ట్ బ్యాచ్కి అయితే 8:30 బ్యాచ్ ఉంది కదా, దానికి పూజకు 8:30 బ్యాచ్కి వీళ్ళంతా జనాలు. చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో ఇక్కడ వరకు, చాలా పెద్ద క్యూ ఉంది. నేనైతే సక్సెస్ఫుల్గా అయిపోయేసుకుని అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను బయటికి పూజకు.
పూజకు అంటున్నా. నేను సక్సెస్ఫుల్గా అయిపోయేసుకొని బయటికి అయితే వెళ్తున్నాను టెంపుల్ బయటికి. నిన్న అందులో ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ అని చెప్పా కదా, అది నిన్న క్లోజ్ చేశారు. అక్కడికి వెళ్ళాలి దర్శనానికి. ఇప్పుడు అదొకటి కంప్లీట్ అయిపోతే చూపిస్తానండి. వర్షం అయితే ఫుల్ పడుతుంది గైస్. వర్షంలో తడుచుకుంటూ అయితే వెళ్తున్నా. నేను చెప్పా కదా గుడి క్లోజ్ చేశానని, ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇప్పుడు ఆడికైతే వెళ్తున్నా. నిన్న చూపించా కదా వాటర్ లెవెల్, ఇప్పుడు చూద్దాం ఒకసారి వాటర్ లెవెల్. అడిగి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. నిన్న చూపించా కదా గుడి క్లోజ్ అని, గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ చూడండి ఒకసారి ఫ్లో, నిన్నటికి ఈరోజు తేడా. నేను ఇల్లు కట్టాం కదా మనము, అదే ప్లేస్ ఇది. చూడండి వాటర్ ఫ్లో అసలు. వా, అక్కడ నుంచి వ్యూ చూడండి. లాస్ట్ టైం ఇంకా ఎక్కువ ఉంది ఫ్లో, ఇప్పుడు కొంచెం పర్లేదు. గుడి లోపలికి ఎంట్రన్స్ అయితే దర్శనంకి ఇట్లా వే టు ఎంట్రన్స్. ఇక్కడే టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ టిఫిన్ కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తున్నా. ఇక్కడ చిన్న స్టాల్ పెట్టుకోండి గొడుగు. ఇక్కడ ఇడ్లీ నీరు దోశ తింటున్నా. దోశ పతలాగా ఉంది, దీని పేరు నీరు దోశ అంట. బాగానే ఉంది టేస్ట్, పర్లా. హాయ్ గైస్, మొత్తం మీద అయితే కుక్కీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే కుక్కీలో ఉన్నాను. నేను తీసుకున్న స్టే అయితే ఇది చూపించాను కదా నిన్న, వచ్చే రూట్ అయితే ఇది. నేను తీసుకున్న స్టే అది అక్కడ చూసి బ్రోకమరా, అది నేను తీసుకున్న స్టే. పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది, కార్లు బైక్స్ పెట్టుకోనికి. పైన కూడా ఉన్నాయి రూమ్స్ అన్నీ. రూమ్ పేరు బిలద్వారా గెస్ట్ హౌస్. ఏసీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఈ పక్క చూపించారు కదా. ఇంకొకటి ఎలా అంటే, ఈ నా యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తే ఆంటీ 100 రూపీస్ డిస్కౌంట్ ఇస్తా అని చెప్పింది. ఖచ్చితంగా యూస్ చేసుకోండి. నా యూట్యూబ్ వీడియో చూసి అయితే మీరు వచ్చినారంటే ఖచ్చితంగా చెప్పండి ఆంటీకి 100 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తా అని చెప్పింది. మీకు వీక్ డేస్లో వస్తే ప్రైస్ తక్కువలోనే వస్తుంది, 1000 రూపీస్లోనే వస్తుంది. వీకెండ్స్ వచ్చారంటే 2500 అలా దొరక్కపోవచ్చు. ముందే నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, కాల్ చేసి బుక్ చేసుకొని రండి. ఇంకైతే నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఇప్పటికైతే చిక్మంగళూరు అయితే వెళ్ళలేదు. నేను హెల్మెట్ మోటో లాంగ్ చేస్తా మాట్లాడతాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను నేను ఇంకా కుక్కే నుంచి. రైట్ వెళ్ళిపోదాం ఇంకా.